నిన్నటి వరకు అగ్నిగుండంలా మారిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరనుంది. స్వయంగా ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఒప్పందం కాగానే ఆ వెంటనే నౌకా రవాణా కోసం హార్మోజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ఇకపై ఇరాన్తో తమ సంబంధాలు గతం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయని చెప్పారు ట్రంప్. ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాలతో సుదీర్ఘకాలం సంబంధాలు కొనసాగించేందుకు ఎదురు చూస్తున్న ఈ మార్పులన్నీ వేగంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయని విశ్వసిస్తున్నాం. ఒబామా హయాంలో ఇరాన్తో అణు ఒప్పందం చేసుకోవడానికి $100 బిలియన్ల చేతులు మారాయని, కానీ నేను $1 కూడా ఖర్చు పెట్టకుండా ఇరాన్ను ఒప్పందానికి ఒప్పించా అంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. భవిష్యత్తులో అంతా సద్దుమణిగిన తర్వాత ఒకరోజు మేము వెళ్లి ఇరాన్లోని కొండల కింద శిథిలాల్లో కూరుకుపోయిన యురేనియంను తెచ్చుకుంటాం. ఇక ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సమకూర్చుకోలేదు అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే స్పందించలేదు. అయితే షరీఫ్ ప్రకటనపై మాత్రం భిన్నంగా స్పందించింది. ఒప్పందంపై చర్చలు కొలిక్కి వచ్చాయని, కానీ సంతకాలు చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. మరోవైపు హార్మోజ్ జలసంధిలో నౌకాయానం ఇకపై ఉచితం కాదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి ప్రకటించారు. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేస్తామని తెలిపారు. అమెరికాతో చేసుకోబోయే ఒప్పందంలో ఈ మేరకు షరతు ఉంటుందని చెప్పుకొచ్చారు. శాంతి ఒప్పందంపై యూరప్లో సంతకాలు జరుగుతాయని 2 రోజుల క్రితం ప్రకటించిన ట్రంప్ తాజా ప్రకటనలో వేదిక గురించి ఏమీ చెప్పలేదు. సంతకాలు జరుగుతాయని మాత్రమే చెప్పారు. అయితే ట్రంప్ ప్రకటనకు ముందు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ అంశంపై చేసిన ప్రకటనలో ఈ సంతకాలు అనే మాటను వాడారు. ఇరు దేశాల నేతలు ముఖాముఖి సమావేశం కాకుండానే ఆన్లైన్లో ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. 24 గంటల్లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని షరీఫే మొదట ప్రకటించారు.